వెల్ఫేర్కి సంబంధించి గౌరవ కమిషనర్ గారు శంకర్షిత్ బాక్షి గారు ఇనిషియేషన్తో దగ్గర 975 మంది హోంగార్డ్స్కి హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నవి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో హోంగార్డ్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ఏదైతే ఇన్సూరెన్స్ని తీసుకోవడం జరిగిందో వాళ్ళందరిలో నాకు మంచి కళ్ళలో ఒక మంచి ఆనందం. ఎందుకంటే ఈరోజు వరకు కూడా ఈరోజు వైద్యం అంటే సాధారణంగా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వైద్యాన్ని వాళ్ళకి దగ్గరగా అందజేయడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా ఒక భరోసా కల్పించినందుకు వాళ్ళందరూ కూడా మా సిపి గారికి, అదేవిధంగా మా సిపి గారి టీంకి, డీసీపీలకి, ఏసీపీలు అందరికీ కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకోవడం, ఆ మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకునే ఒక మంచి అవకాశం కలిగినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వీళ్ళే కాదండి, ఈరోజు మేము కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. ఈ పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి పోలీస్ పిల్లలు చదువుకోవడానికి కూడా వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశాలు ఇవ్వాలని ఇందాకే నేను, సిపి గారు, టీం అందరం కూడా మాట్లాడుకున్నాం. దానికి కూడా ఒక పక్కా ప్రణాళికతో మేము ముందుకు వస్తాం. ఈరోజు ఇంతకుముందు ఒక ఆరోగ్య భద్రత ఒకటే ఉండేది, ఆ భద్రత కూడా కొంతమందికి అవైల్ అయ్యేది కాదు. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే బెటర్. ఇలాంటి ఆలోచన లేదని ఉంటే కనుక పక్కకి తీసేస్తాం. మేడం, ఇది దాడి నుంచి డ్రామా బయటపడింది, బట్ ఏజెన్సీలు గిరిజనులు టార్గెట్ చేసుకుని ఫేక్ పాస్టర్స్ కావచ్చు, కొంతమంది మత మార్పిడులు చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరుగుతుంది. దీని మీద ఏమైనా స్పెషల్ ఫోకస్ కాదండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. కొన్ని రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్యం, మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ నేనేమంటానంటే అమాయకమైన గిరిజనుల్ని ఇలాంటి పాస్టర్ కాని వ్యక్తి కూడా పాస్టర్ కింద, అతని మీద ఎవరైతే పాస్టర్ అని చెప్పుకుంటున్నాడో అతని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతని ఫస్ట్ వైఫ్తో అతని గొడవలు ఉన్నాయి, సెకండ్ వైఫ్ ఏదో ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, వాళ్ళు కూడా కేసులు పెట్టారు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పాస్టర్ అవతారం ఎత్తి అమాయకమైన గిరిజనుల్ని రెచ్చగొట్టే దూరంలో ముందుకెళ్ళడమే కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అతని ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకుంటే పగడాల ప్రవీణ్ పాస్టర్ ఎక్కడైతే చనిపోయారో దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఏదో రకంగా చేద్దాము అంటే ఇందులో ఏంటంటే సెల్ఫ్ అతనికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బదనాం చేయాలన్న దృక్పథమా, లేకపోతే కుట్రకోణం ఇంకేదైనా ఉందా, అంటే కుల మతాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా, అన్నింటిలోని కూడా మేము విచారణ చేస్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడమే తప్పు. ఇలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత ఇలాంటి చేసే వాళ్ళ మీద మాత్రం కఠినంగా చేయాలి. గతంలో సినిమా పిచ్చి ఉంది, సినిమాలో కూడా హీరోగా యాక్ట్ చేశాడు అని చెప్పి ఈ డ్రామా క్రియేట్ చేసి తానే షూట్ చేసుకుని ఇలా అంతా చేశాడు. అంటే అతని సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియలేదు. అతని సినిమాలో అక్కడ హీరో అవ్వచ్చేమో కానీ ఇక్కడైతే ఖైదీ అయ్యాడు. సమయం కానీ లేదా పోలీస్ శాఖ సమయం కానీ వైద్యం ఎటువైపు చూసినా ఏ రంగంలోనైనా మొత్తం టైం చాలా వేస్ట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని అంటే ఇలాంటి ప్రోగ్రామ్, సినిమాటిక్ ప్రోగ్రామ్ వేరే వాళ్ళు కూడా చూసి చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా అలాంటి దాని మీద ఏమైనా మీరు చర్యలు కంపల్సరీ అండి. దాని అంతని బేస్ చేసుకునే కదా ఈరోజు అతనికి రిమాండ్ విధించారు. దాని మీద కూడా మేము కూడా కస్టడీకి తీసుకొని అతని విచారణ కూడా చేసుకుంటాము. ఒకటి మాత్రం చాలా క్లియర్, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. ఇలాంటి వాళ్ళ చర్యల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్, గవర్నమెంట్ డబ్బులు వేస్ట్. అలానే వీళ్ళు ఇష్టానుసారంగా ఏదో అంటారు కదా ప్రచార పిచ్చితో ఈరోజు ఫాలోయింగ్లు, లైక్లు పిచ్చితో చాలామంది ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ మేము అక్కడితో ఆగట్లే. ఎందుకంటే ఇది కమ్యూనల్ బేస్కి వచ్చింది, ఒక మతానికి సంబంధించిన ఇష్యూకి వచ్చింది. కాబట్టి దీని మీద ఏ కుట్ర కోణం ఉందన్న దాని మీద కూడా మేము ఆలోచిస్తున్నాం. లేకపోతే ఇక్కడ కూర్చొని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు ఏదో చేశాడంటే ఒకసారి ఆలోచించవచ్చు. కడపలో ఉన్నవాడు ఇక్కడికి చేయాల్సిన అవసరమే వచ్చింది. సో మేము కూడా ఆ నేపథ్యంలో